వెల్కమ్ బ్యాక్. కాళేశ్వరం కేసులో మరో ట్విస్ట్. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం సీబీఐ విచారణకు బ్రేకులు వేసింది. ఈ కేసులో తదుపరి విచారణ దాకా తొందరపాటు చర్యలు వద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. అయితే కాళేశ్వరం రిపోర్టుపై కాకుండా ఎన్డీఎస్ఏ నివేదికపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావుకు రిలీఫ్ లభించినట్లేనా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి కాళేశ్వరంపై సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేక్లు వేసింది అనుకోవచ్చా? ఎందుకంటే తదుపరి విచారణ దాకా తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు స్టిల్ కన్ఫ్యూజన్ సిబిఐ విచారణ ఉందా లేదా అన్న విషయంలో. ఎందుకంటే ఘోష్ కమిషన్ ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ వర్గాలు ఏమంటున్నాయంటే సిబిఐకి ఆల్రెడీ సిబిఐకి అప్పగిస్తూ వాళ్ళొక జీవో కూడా జారీ చేశారు. దానిలో ఘోష్ కమిషన్ పేరు మెన్షన్ ఉంది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధారంగా విజిలెన్స్, ఇవన్నీ పేర్లు కూడా మెన్షన్ ఉన్నాయి. ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది ఘోష్ కమిషన్ ఆధారంగా అని చెప్పి. ప్రభుత్వ వర్గాలు ఏమంటే మేము ఘోష్ కమిషన్ ఆధారంగానే కాదు, విజిలెన్స్ ఎంక్వైరీ ప్లస్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణకు ఆదేశించాం అని హైకోర్టులో అడ్వకేట్ జనరల్ చెప్పారు. సో అడుగుదాం, మనతో పాటు శరత్ గారు, అడ్వకేట్ శరత్ గారు, తర్వాత వి ప్రకాష్ గారు ఉన్నారు. అఫ్ కోర్స్ వి ప్రకాష్ గారు అడ్వకేట్ ప్లస్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ఆల్సో. ప్రకాష్ గారు నమస్కారం. భరత్ గారు నమస్కారం. మీ ఉద్దేశం ఏంది? స్టే ఉందా లేనట్ట? సిబిఐ విచారణ ఉన్నట్ట లేనట్ట? అసలు సిబిఐ జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ కేసులో. ఎందుకంటే ఇందులో ఎక్కువ నేను చదివాను, దాదాపుగా 90% పేజెస్ అన్ని కూడా బీసీ ఘోష్ కమిషన్ చదివాను. అంతకుముందు ఎన్డీఎస్ఏ విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ కూడా చాలా వరకు చూశాను. బట్ ఇక్కడ మనకేమన్నా అవినీతి జరిగినట్టుగా అందులో ఆధారాలు ఉండుంటే సిబిఐ ఎంక్వైరీ అడగొచ్చు. అందులో రేజ్ చేసిన చాలా అంశాలు, అంటే 95% అంశాలు ఏంటంటే టెక్నికల్ సంబంధించినవి అన్ని కూడా. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో కొంత నిర్మాణ లోపాలున్నాయని, అంటే ఓఎండ్ఎం ఫెయిల్ అయిందని, అట్లాగే డిజైన్స్ లో లోపాలు ఉన్నాయని, ఇవన్నీ కూడా మన సిబిఐ గాని లేకుంటే ఈడీ గాని లేదా ఏసీబీ గాని లేదా సిఐడి గాని ఇవి వాటి పరిధిలోకి వచ్చే అంశాలు కానే కాదు. ఇవేంటంటే వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ లో కూడా ఎక్కడ కూడా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అనో లేకుంటే సిబిఐ ఎంక్వైరీ అనో సజెస్ట్ చేయలేదు. ఘోష్ గారు గాని మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే ఇంకా నిపుణులను తీసుకొచ్చి ఎంక్వైరీ చేయండి, లోతుగా దీన్ని యాక్షన్ షుడ్ బి టేకన్ అన్నారు కదా, లేబుల్ ఫర్ యాక్షన్ అన్నారు కదా. అంటే అది శరత్ గారు చెప్తారు. ఎందుకంటే ఒక కమిషన్ ఒక దోషిగా నిర్ధారించే రైట్ కమిషన్ కు ఉండదు. అది సివిల్ నేచర్ ఉన్న కమిషన్. ఇప్పుడు మీకు 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ అది క్రిమినల్ నేచర్ కాదు, అది దోషిని నిర్ధారించేది కాదు. అది ఆయన పరిధి దాటాడు. అది ఓన్లీ సివిల్ నేచర్. ఎవిడెన్సెస్ అన్ని ముందు పెట్టొచ్చు. ఒకవేళ దాని మీద చర్య తీసుకోమనంటే సిబిఐకి ఇవ్వమని కాదు కదా. అంటే మనకు ఇంకా అవకాశాలు ఉన్నాయి కదా, మన దగ్గర కూడా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. ఇన్వెస్టిగేషన్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కదా, కాబట్టి ప్రతిదానికి సిబిఐ అక్కర్లేదు. ఇది దీనికి ఏంటంటే సెన్సేషన్ చేయడానికి 2-3 సంవత్సరాలు ఈ కేసు నడపడానికి ప్రతి వాళ్ళను సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేయడం, అరెస్టులు చేయడం, లేకపోతే వాళ్ళ కోర్టుకు రప్పించుకోవడం, విచారణల పేరుతోని రిపీటెడ్ గా తిప్పించుకోవడం. మనకు తెలుసు సిబిఐ గానీ ఈడీ గానీ ఏం చేస్తున్నదో. కాబట్టి నరేంద్ర మోడీ సపోర్ట్ తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. రేపు ఏది తేలకపోతే ఇటు నేరం చేసిందని బీఆర్ఎస్ ను, తేల్చలేదు వీళ్ళిద్దరు ఒక్కటే కుమ్మక్కైనని బీజేపీని బదనాం చేయడానికి, దీన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ఆ బాల్ ను సిబిఐ కోర్టులోకి, సెంట్రల్ గవర్నమెంట్ లోకి నెడుతున్నాడు. ఇలా పొలిటికల్ ప్రయోజనం ఉంది, కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే రాజకీయ కుట్ర ఉంది. దీన్ని మనం చట్టపరమైన కోణంలో చూసినట్టయితే సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదు. ఇక్కడ నిపుణులను తీసుకొచ్చి చైనా నుంచో, జపాన్ నుంచో, థాయిలాండ్ నుంచో, ఎక్కడి నుంచో ఇటువంటి బ్యారేజెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళని తీసుకొచ్చి ఇంకా లోతుగా విచారణ జరపాలని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పింది. వీళ్ళందరూ చెప్పింది కూడా ఒక కామన్ అంశం ఏంటంటే 3 రిపోర్ట్లలో వెంటనే దాన్ని రిపేర్ చేయమని చెప్పారు. ఘోష్ గారి చివరి పేజీ కూడా అదే ఉంది. ఈ పబ్లిక్ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే దాన్ని రిపేర్ చేయమని చెప్పారు. అది మాత్రం చేయడు రేవంత్ రెడ్డి. అది ఒక్కటి తప్ప అన్ని చేస్తాడు. ఓకే. సో శరత్ గారు ఇవాళ కోర్టులో ఉన్నారు కదా, హైకోర్టులో. మీరు ఏం జరిగింది అసలు ఎగ్జాక్ట్లీ?
ఏంటిదంటే యాక్చువల్లీ నేను ఒక రకంగా ఐ వాజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్. మహామేధావి మన అడ్వకేట్ జనరల్ గారు వారు మాట్లాడిన తీరు అంటే ఐ డోంట్ నో. ఎందుకంటే మేమైతే ట్రైన్డ్ అడ్వకేట్స్ గా మాకేం చెప్తారంటే ఎప్పుడైనా ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అంబిక్యూటీ ఇన్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ లా దాని జెనిసిస్ లోకి వెళ్ళాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగానికి సంబంధించిన ఒక ఆర్టికల్ మీద ఏదైనా డౌట్ ఉంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ చదువుతాము, లేకుంటే ఆ తర్వాత ఇంకేదైనా స్టాచ్యూట్ మీద డౌట్ ఉంటే పార్లమెంటరీ డిబేట్స్ కానీ అసెంబ్లీ డిబేట్స్ కానీ చదివి ఆ చట్టము ఆ శాసనము దాని యొక్క మూల ఉద్దేశాలు అది ఏ పరిస్థితులలో అదొక చట్టమైంది అనే విషయాలు చూడాలని చెప్పి జీబీ సింగ్స్ స్టాచ్యుటరీ ఇంటర్ప్రిటేషన్ తర్వాత మాకున్నటువంటి గత ట్రాడిషన్స్ ని బట్టి మనం అర్థం చేసుకుంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిబిఐ ఎంక్వైరీ అనే దానికి మూలం ఏంటిది? ముఖ్యమంత్రి రాష్ట్ర శాసనసభలో ఇచ్చినటువంటి ఆ సందేశం, దాన్ని మీరు సందేశం అంటారా లేకపోతే ప్రకటన అంటారా లేక ఇంకేమన్నా అంటారా అది మీ ఇష్టం. ఆయన భాషను మనం అర్థం చేసుకోవడం కష్టం, ఎందుకంటే ఈజ్ లైక్ హైడ్రోజన్ ఇన్ ది పీరియాడిక్ టేబుల్. సరే ఏది ఏమైనా మొత్తానికి చెప్పినాడు ఆ విషయం. దాని బేసిస్ మీదనే మిగతా యాక్షన్ అంతా జరిగింది కాబట్టి దాన్ని డైరెక్ట్ గా ఇట్ హ్యాస్ టు బి లింక్డ్ ఓన్లీ టు ది ఘోష్ కమిషన్స్ రిపోర్ట్. ఇట్ కెనాట్ బి ఎనీథింగ్ మోర్ దెన్ దట్. అంటే తల్లికి కాని పిల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒంటె కడుపులో మేక పుట్టినట్టుగా ఈ ఉత్తరం ఉంటే అది చాలా అసహ్యంగా ఉంటది, దాన్ని నమ్మడానికి ఆస్కారం ఉండదు. ఒకటి. రెండోది ఈ వాదన ఉంది చూసినారా, ఏది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద లేకపోతే ఇంకా మేము చేస్తున్నాము దీని మీద మాకు స్టే లేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నథింగ్ బట్ హుడ్వింకింగ్ ది విజ్డమ్ ఆఫ్ ది హైకోర్ట్ అండ్ ట్రైంగ్ టు ఓవర్ రీచ్ ది పర్వ్యూ ఆఫ్ ది హైకోర్ట్ ఆర్డర్. అది అసలు యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ అంటే తెలివి గలవాడు ఎవడన్నా ఒక మంచి ప్రభుత్వం యొక్క మంచి కోరే అడ్వైజ్ ఇచ్చేవాడు కనుక అడ్వైజర్ గా ఉంటే ఏం చెప్పి ఉండేవాడు, హైకోర్టులో కేసు ఉంది, ఇది తేలే వరకు దీని మీద ఒక నిర్ణయం తీసుకోవద్దు, నిమిషం ఆగుదామని చెప్పాలా. కానీ రేవంత్ రెడ్డికి అంత ఓపిక లేదు. హైకోర్టులో ఎక్కడ స్టే వస్తుందో అని ఇమ్మీడియట్ గా హుటాహుటిన అసెంబ్లీ సమావేశాలు ఏర్పరిచి దాన్ని ఒక తంతులాగా ఒక ప్రక్రియలాగా చేసేసి సిబిఐకి ఇస్తున్నాము అనేటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది. అక్కడే పప్పులో కాలేశాడు. తర్వాత హైకోర్టు కూడా కొంత ఇట్ వ్యూడ్ ది కండక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ విత్ బిట్ ఆఫ్ సస్పిషన్, నాట్ సస్పిషన్ అనకుండా విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అనే అనొచ్చు, అంటే టు పుట్ ఇట్ మైల్డ్లీ. ఆ రకంగా చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రికి లేదు. అంటే వ్యక్తిగత కక్షలకు రాగద్వేషాలకు అతీతంగా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తానని ప్రకటించిన వ్యక్తులు ఇంత వ్యక్తిగత దూషణకు ఇంత వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలకు పోవడం కొద్దిగా బాధాకరంగా ఉంటది భరత్. వాళ్ళు కొద్దిసేపు ఓపిక పట్టి హైకోర్టులో ఈ విషయం తేలిన తర్వాత హైకోర్టు ఒకవేళ ఏమంటది అనేది చూసి ఈ ఘోష్ కమిషన్ కి ఏ రకమైన చట్టబద్ధత ఉంది, నిజంగా సహజ న్యాయ సూత్రాలను పాటించినాడా, ఏ వ్యక్తినైతే అటాక్ చేసినాడో ఆ వ్యక్తికి తన మీద వచ్చినటువంటి ప్రెజుడిషియల్ మెటీరియల్ మీద రిలవెంట్ పర్సన్స్ కి అండర్ 8C క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అధికారం ఇచ్చినామా లేదా అనే అంశాలను పరిగణలోకి తీసుకుని హైకోర్టుకు తీర్పు ఇచ్చేది. ఇప్పుడు 2 సంవత్సరాలుగా జరుగుతున్న వ్యవహారంలో హుటాహుటిన రాష్ట్ర శాసనసభను సమావేశపరిచి దీన్నంతా ఒక రాద్ధాంతం చేసి దాని మీద ఒక పద్ధతి ప్రకారంగా కొన్ని వ్యక్తులను అటాక్, అంటే నేను ఎక్కడ కూడా కేసీఆర్ సపోర్ట్ చేయట్లేదు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదనట్లేదు, తప్పులు దొరలేదనట్లేదు, ఇవన్నీ నేను అనట్లేదు. కానీ ది మేనర్ ఇన్ విచ్ ది చీఫ్ మినిస్టర్ హెస్ యాక్టెడ్, ది హేస్ట్ విత్ విచ్ ది ఇష్యూ హెస్ బీన్ టేకన్ అప్, దట్ ఈస్ హైలీ అబ్జెక్షనబుల్. ఇట్ డజంట్ బిఫిట్ ది స్టేటస్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్. యూ షుడ్ బి ఎ స్టేట్స్మెన్ వన్స్ యూ ఆర్ ఆక్యుపైయింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్. యూ కాంట్ ఇండల్జ్ ఇన్ petty politics like this. Never ever a Congress chief minister has behaved in the manner in which Mr. Revanth Reddy is behaving. పొలిటికల్ రైవల్స్ ని భూస్థాపితం చేయాలన్నటువంటి ఆ ఫాసిస్ట్ మెంటాలిటీ ఉంది చూసినారా, దట్ ఈస్ హైలీ అబ్జెక్షనబుల్. అంటే కోర్టులో ఇవాళ ఇప్పుడు స్టే ఇచ్చారు కదా, స్టే ఇచ్చిన సందర్భంగా అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ మేము పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా కాదు ఎన్డీఎస్ఏ ఆధారంగా విచారణకు ఆదేశించామని అన్నారా? అట్లా అంటే ఇన్ అడిషన్ టు దట్ ఆ విషయం చెప్పినాడు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద కూడా మేము బేస్ అయినామని అన్నాడు. బట్ ఈ నెవర్ సెడ్ దట్ ది పీసీ ఘోష్ కమిషన్ ఈజ్ అన్ ఇర్రెలవెంట్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్, వీఆర్ నాట్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ అని చెప్పలేదు కూడా. ఎందుకంటే చెప్పని ఎందుకు లేడు అంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి మాట, ముఖ్యమంత్రి చేసినటువంటి స్టేట్మెంట్ చాలా వివిడ్ గా క్లారిటీగా క్లియర్ గా ఉంది. ముఖ్యమంత్రి చెప్పింది అది,
అనేక రకాలైనటువంటి వ్యవహారాలు ఇందులో ఉన్నాయి. కొన్ని కేంద్ర సంస్థలు, కొన్ని అంతర్జాతీయ సంస్థలు, ఇతరులు అందరూ చేశారు. ఇట్లాంటి జైగాంటిక్ ఎక్సర్సైజ్ ని నీతిగా, నిజాయితీగా అన్ని కోణాల నుంచి పరిశీలించగలిగే సత్తా, సామర్థ్యం సిబిఐకి మాత్రమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా చేస్తే నా మీద అపోహలు వస్తాయి, రాజకీయ కక్షతో చేసినానని అంటారు అనేటువంటి మాట కూడా మాట్లాడిన. అంటే ఉదార స్వభావంగా అంతా మాట్లాడి ఇంత చీప్ గా బిహేవియర్, అంటే ఇవాళ రేపు స్వామీజీ ఉన్నారు కదా, రామనామం జపం చేసుకుంటూ లుచ్చా పనులని చేసేది, ఇగో ఆ టైప్ ఆఫ్ వ్యవహారం చేసినాడని నా భావన. ఓకే, సో ఇప్పుడు స్టే ఉన్నట్టా లేనట్టా లీగల్ గా మీరు ఏం చెప్తారు? అంటే కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అయితే, అంటే సెన్సిబుల్ ఇంటర్ప్రిటేషన్ అయితే స్టే ఉన్నట్టే. హైకోర్టు యొక్క జ్యూరిడిక్షన్ ని టచ్ చేయకూడదు. దే షుడ్ నాట్ హర్ట్ ది సెంటిమెంట్స్ ఆఫ్ ది హైకోర్టు. ఇవాళ వీళ్ళు ఒక జీవో ఇష్యూ అయింది, సిబిఐ అక్నాలజ్మెంట్ ఇచ్చారు వాళ్ళకి అందినట్టు. ఇస్తారండి అవన్నీ ఒక పక్క. సిబిఐ కూడా రేపు ఇంప్లీడ్ అవుతుంది హైకోర్టులో వచ్చేసేసి. సిబిఐ కూడా ఇట్ మే ఫైల్ ఇట్స్ కౌంటర్ అఫిడవిట్ హౌ ఇట్ హెస్ ఇంటర్ప్రిటెడ్, హౌ ఇట్ అండర్స్టూడ్ ది జివో ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ అనేది కూడా కన్సిడరేషన్ కదా. వై ఇన్ ఏ హరీ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్న అడగచ్చు కదా ఎవరైనా, వై ఆర్ యూ ఇన్ సచ్ ఎ మ్యాడ్ రష్ టు డీల్ విత్ ద థింగ్స్ ఇన్ సచ్ ఎ వే? ఇప్పుడు ఇట్లానే అన్ని జరిగినాయా? రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యల మీద ఇంతే లైట్నింగ్ స్పీడ్ తో నిర్ణయాలు జరుగుతున్నాయా? విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఇట్లనే లైట్నింగ్ ఆర్డర్స్ ఇస్తాడా? ఫట్ట రేపు పోయి అందరికి సిబిఐకి విచారణకే కదా ఇచ్చింది. కాదు, నేను అట్లా భరత్ విచారణ తప్ప నేను అనట్లేదు. ఇంత స్పీడ్ ఎందుకు అంటున్నాను దాంట్లో. ఈజీ అంటే ఇప్పుడు మొన్నటి వరకు అన్నారు 20 నెలల కాళేశ్వరం విషయంలో చర్యలు లేవు, ఇదంతా కూడా కాదు. చేస్తున్నారు. 20 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు పీసీ ఘోష్ కమిషన్ కు, ఇవన్నీ చెప్పారు కదా. భరత్, లెట్ మీ ఆన్సర్ ఇట్. ఇప్పుడు 20 నెలల నుంచి జరిగిన జాప్యం వేరు. ఇప్పుడు హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా హైకోర్టు యొక్క జ్యూరిడిక్షన్, హైకోర్టు కన్సిడరేషన్ లో ఉన్నప్పుడు వాట్ ఈస్ ది ప్రొపరైటీ ఆఫ్ ద గవర్నమెంట్? షుడ్ వి వెయిట్ ఫర్ వాట్ ది కోర్ట్ వుడ్ సే, ఆర్ షుడ్ వి రష్ త్రూ ఇన్ అవర్ ఓన్ వే అండ్ వి గివ్ అవర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్? ఇంతకు ముందు కూడా ఇట్లనే మన ఇది హెచ్యు భూముల విషయంలో, తర్వాత డిస్క్వాలిఫికేషన్ విషయంలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు సుప్రీంకోర్టు ఎట్లా ట్రీట్ చేసింది? ఇదంతా రాంగ్ గైడెన్స్ అండి. చీఫ్ మినిస్టర్ కి సొంతగా తెలియదు. ఆ ఇచ్చే అడ్వైజర్లు అంతా హోప్లెస్ ఫెలోస్ ఉన్నారు. ఇట్లాంటి అడ్వైజర్లు ఇచ్చి మొత్తానికి ముఖ్యమంత్రిని మాత్రం అటకెక్కిచ్చేటట్టే కనబడతా ఉన్నారు. విప్రకాష్ గారు, చెప్పండి. ఒకటి, ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ అయితే రిపోర్ట్ సబ్మిట్ చేసింది, సిబిఐకి ఇచ్చేశారు. సో వాట్ నెక్స్ట్ ఫర్ బీఆర్ఎస్? బీఆర్ఎస్ ఎందుకు ఆపోజ్ చేస్తోంది సిబిఐ? ఫస్ట్ లెట్ మీ టెల్ యూ ఫస్ట్, ఈ సిబిఐకి జీవో ఇచ్చుడు వ్యాలిడ్ కాదు. ఓకే, ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, సిబిఐ ఎంక్వైరీ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయాల్సింది ప్రైమ్ మినిస్టర్ ని లేదా కంట్రీ హోమ్ మినిస్టర్. ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు లేదా నేరుగా చేయడానికి లేదు. చేస్తారు కదా నేరుగా. శరత్ గారు చెప్పాలి ఇక్కడ. నేను చెప్పేదేనండి, ఒక నిమిషం నన్ను కంప్లీట్. అడ్వకేట్ అయ్యా, చెప్పండి. నేరుగా ఓన్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్ వల్ల నేరుగా వాళ్ళు టేకప్ చేస్తారు. ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా చేయడానికి వీల్లేదు. కాబట్టి జియోతో టేకప్ చేయరు వాళ్ళు. వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. మోడీ గవర్నమెంట్ సిబిఐకి పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ లెటర్ మీద వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారు, ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అడిగింది, మేము ప్రొసీడ్ కావచ్చు అని చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ కాన్సెంట్ తో ప్రొసీడ్ కావాలి. వాళ్ళు అప్పుడు సెక్షన్ 5 కింద వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేయాలి. వీళ్ళు సెక్షన్ 6 కింద ఫార్మర్ ఈ జియో కాకుండా ప్రాపర్ ఫార్మాట్ లో అప్లై చేయాలి సిబిఐకి. ఓకే, సో ఇప్పుడు చేసిన పద్ధతి కరెక్ట్ కాదా? కాదు. మీరు వీలైతే సిబిఐ లక్ష్మణ గారిని లైన్ లో తీసుకోండి. ఓకే, వారు దీని మీద క్లారిటీ ఇస్తారు. అడుగుదాం. సో అయితే ఇప్పుడు మరి దీన్ని కూడా కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. ఫస్ట్ సిబిఐకి ఏ అంశాల మీద ఎంక్వైరీకి ఇచ్చారు? వీళ్ళు డిజైన్ లోపం మీద ఎంక్వైరీ చేయమంటే, అంటే ఒకటి సిబిఐకి సంబంధించి ఇప్పుడు కన్సెంట్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వమే రద్దు చేసింది. తెలంగాణలో సిబిఐ అడుగు పెట్టాలంటే దాని కన్సెంట్ విత్డ్రా చేసింది. విత్డ్రా ఈ కేసులో రివోక్ చేసినట్టున్నారు. రివోక్ చేసి స్పెషల్ పర్మిషన్ ఇచ్చినట్టున్నారు ఈ ఒక్క కేసులో. ఒక్క కేసు అని కాదు, మరి అసెంబ్లీలో తీర్మానం చేయలేదు భరత్ గారు, అది కూడా చూడండి మీరు. అంటే ఇదివరకు అసెంబ్లీ ప్రకారం ఏం చేయలేదు, డైరెక్ట్ గా జీవో ఇష్యూ చేసి
దాని సిబిఐకి పర్మిషన్ లేదు రాష్ట్రంలో ఎంటర్ కావడానికని జీవో ఇష్యూ చేశారు. సేమ్ అదే జీవో ద్వారా రివాక్ చేశారు. అదే ఇప్పుడు ఆ జీవో వల్ల సిబిఐ ఎంటర్ కావచ్చు. బట్ ఈ పర్టికులర్ కేసులో విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ అంటే ఎనీ ప్రొసీజర్ ఏ స్టేట్ అయినా ఒక కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎగ్జంప్షన్ ఉంటది. కేంద్ర పాలిత ప్రాంతాలకు నేరుగా సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ మన రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా ఎవరు పర్మిషన్ వాళ్ళ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నేరుగా చేయొచ్చు. సో ఇక్కడ ఒకటి అందరూ అర్థం చేసుకునే ప్రయత్నం, బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుంది సిబిఐ ఎంక్వైరీని? అసలు ఏం లేదు కదా, ప్రాబ్లం ఏంటి అంటే కాలయాపన తప్ప అందులో ఏం లేదు. సిబిఐ ఎంక్వైరీ చేయడానికి నిజంగా తప్పు చేయకపోతే, నిజంగా ఏమీ జరగకపోతే ఎందుకు భయపడాలి సిబిఐకైనా? తప్పు చేసినట్టయితే 3 కమిషన్లు ఎందుకు అవినీతి మీద కామెంట్ చేయలేదు? ఇప్పుడు ఒకటి ఎన్డీఎస్ఏలో ఎక్కడ కూడా ఇంత డబ్బు ఎక్కువ పే చేశారు, దుర్వినియోగం చేశారు, ముఖ్యమంత్రి ముట్టినాయి, ఏ ఆధారాలు లేవు అక్కడ. విజిలెన్స్ కమిషన్ కూడా ఏం చెప్పలేదు. ఈ ఘోష్ గారు కూడా మొత్తం రిపోర్ట్ లో ఎక్కడ కూడా వారు రికవర్ చేయమన్నది 6 crores ఎవరి దగ్గర నుంచి అంటే వ్యాప్కోస్ దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే రిపోర్ట్ కోసం డబ్బులు పే చేశారో ఆ రిపోర్ట్ ప్రకారం ఇది కట్టలేదు కాబట్టి మీరు వ్యాప్కోస్ దగ్గర నుంచి రికవరీ చేయమన్నారు. అది మీనింగ్ లెస్. అసలు వ్యాప్కోస్ కు డబ్బులు ముట్టినాయి, వ్యాప్కోస్ రిపోర్ట్ ఇచ్చింది, అది కట్టినా లేదా అనేది వాళ్ళకి అనవసరం. బట్ అది అంటే నేను ఈయన ఘోష్ గారు ఇచ్చిన రిపోర్ట్ మీద చాలా చెప్పగలుగుతా. ఒక మామూలు మున్సిపల్ మేజిస్ట్రేట్ జిల్లాలల్లో టౌన్లల్లో పనిచేస్తారు కదా, వాళ్ళు ఆలోచించినట్టు కూడా ఈయన ఆలోచించలేదు. చట్టం మీరే చెప్పారు చాలా హోప్స్ ఉన్నాయి ఘోష్ దాని మీద, ఆయన నిజంగా ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పిన సందర్భం ఉంది గతంలో. మోసపోయినా ఎవరు మీరు? నేను మోసపోయినా చాలా సక్సెస్ఫుల్ గా నన్ను చీట్ చేశాడు. ఎట్లా అంటే ఫస్ట్ ఆయన చాలా నన్ను అట్రాక్ట్ చేయడం కోసం నాకు ఇంట్రెస్ట్ లేకుండే, నాకు దీని మీద నాలెడ్జ్ లేదు, నాకేం తెలియదు ఇరిగేషన్ మీద, మీరు నన్ను అప్డేట్ చేయండి, నాకు ఈ టెక్నికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి నేను రానని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ అడిగితే నాకు మోడీ గారితో ఫోన్ చేయించాడు మీ ముఖ్యమంత్రి అని చెప్పాడు. తర్వాత మా ముత్తాత 5వ తాత బ్రిటిష్ ఇండియాలో మోడీ గారితో ఎవరు ఫోన్ చేయించారు? రేవంత్ రెడ్డి. ఏమని? కమిషన్ దీన్ని టేకప్ చేయమని మోడీతో ఫోన్ చేయించాడా? మోడీతో ఫోన్ చేయించాడని ఘోష్ గారు నాకు చెప్పారు. ఓకే. కాబట్టి నేను తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చినాను, నాకు మీరు హెల్ప్ చేయాలి. మీరు రేవంత్ రెడ్డి ఎందుకు ఫోన్ చేయిస్తాడు? ఆయన రానన్నాడు కాబట్టి టేకప్ చేయనన్నాడు. ఇది ఓకే. మీరు నమ్ముతున్నారా నిజమని? అది నమ్ముతున్నాను, కానీ ఆయన ఒక గొప్ప జడ్జి అనే విషయంలో నేను ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చానో, అంటే మీ ద్వారా మీడియా ద్వారా చేయడమే కాకుండా స్వయంగా కేసీఆర్ గారికి కూడా చెప్పాను. నేను చేసిన పెద్ద తప్పది. దీన్ని కూడా బైకాట్ చేస్తే ఎక్కడ ఉండకపోయేది. అంటే అట్లా ఇప్పుడు నివేదిక మీకు మీరు ఏదైతే అనుకున్నట్టు కాదు, మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్న దానికి వ్యతిరేకంగా వస్తే అట్లా వేయచ్చా మనం? కాదు అట్లా కాదు. మీకు ఓపిక ఉంటే నేను ఒక 5 minutes చెప్తాను. చెప్పండి. ఎందుకంటే నేను చెప్పేది కరెక్టా కాదా అనేది శరత్ గారు చెప్తారు. నంబర్ 1 ఏంటంటే, మీకు కూడా కావాలంటే పంపిస్తాను ఎక్స్పర్ట్ రిపోర్ట్. నేను ఆయనకి ఏం చెప్పానంటే, అంటే ఇది చాంబర్ లో జరిగింది 1-on-1 చిట్చాట్ అనుకోవచ్చు. అయితే రేవంత్ రెడ్డి గారు సభను తప్పుదో పట్టించాడు, మేడిగడ్డను కట్టొద్దని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీ చెప్పలేదు. అయినా కూడా ఆయన ఇంగ్లీష్ సరిగా రాక ఇట్లా మిస్గైడ్ అయ్యాడు. మీరు కూడా అట్లా అయ్యారు. అక్కడ ఇష్యూ ఏంటంటే, మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్ కు ఫిజిబిలిటీ ఉందా అని అడిగారు, లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. దాన్ని గౌరవించి ముఖ్యమంత్రి గారు వాళ్ళు వద్దన్నారు కాబట్టి దాన్ని వదిలేశాడు. నది మార్గం ద్వారా నీళ్ళని తీసుకుపోయాడు. మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కి వద్దన్నారు తప్ప మేడిగడ్డను వద్దనలేదు అని చెప్పాను. చెప్తే ఎక్కడుంది అట్లా అన్నాడు. 3 పేజీలు తీసి రెడ్ పెన్ తో అండర్లైన్ చేసి ఇచ్చాను. ఈ రిపోర్ట్ నేను ఉంచుకోవచ్చా అన్నాడు. ఉంచుకోండి అని చెప్పాను. తర్వాత ఎవిడెన్స్ డైరెక్ట్ మీడియా ముందు ఎవిడెన్స్ అయింది. మీడియా ముందు ఎవిడెన్స్ లో కూడా ఇదే విషయం చెప్పాను నేను, మేడిగడ్డను వద్దనలేదు, బట్ మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కి వద్దన్నారు అని. అంటే వాళ్ళు ఇచ్చిన ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ గౌరవించిందా ప్రభుత్వం అన్నాడు. గౌరవించిందని చెప్పారు. తర్వాత సాక్షాత్తు ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్ వచ్చారు. వాళ్ళు ఎవిడెన్స్ లో చెప్పారు, మీది కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారు కదా మీ రిపోర్ట్ అని అడిగితే, మాది కోల్డ్ స్టోరేజ్ లో పెట్టలేదు, మేము ఇచ్చిన దాన్ని గౌరవించి ఆ రకంగా నీళ్ళని తీసుకుపోవడాన్ని వదులుకున్నారు వాళ్ళు.
మరి మేడిగడ్డను మీరు వద్దన్నారు అంటే మేము వద్దనలేదు, మేడిగడ్డ కట్టమన్నాం, మేడిగడ్డ ఫీజిబుల్ అని చెప్పాము. 3 సార్లు ఆ రిపోర్ట్ లో 11 పేజీల రిపోర్ట్ లో 3 సార్లు మేడిగడ్డ కట్టాలని ఉంది 105 మీటర్ సైట్ కి. స్పష్టంగా రాశాడు రిపోర్ట్ లో. మేడిగడ్డను వద్దన్నారు, అయినా కూడా కట్టాడు. మేడిగడ్డ ఫీజిబుల్ కాదన్నారు. మేడిగడ్డ ప్రత్యామ్నాయంగా వాళ్ళు సూచించిన వాటిని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాడు. అసలు ఆ రిపోర్ట్ పట్టించుకోలేదు. ఎక్స్పర్ట్ కమిటీని ఎందుకు వేయాలి, ఎందుకు పట్టించుకోకుండా ఉండాలని చెప్పి తన గోస్ట్ రిపోర్ట్ లో రాశాడు. అంటే ఇది అబద్ధమా నిజమా ఆయన రాసింది? ఇది ఎవరన్నా మున్సిపల్ మేజిస్ట్రేట్ కూడా ఇంత బ్లండర్ చేస్తాడా ఎదురుగా రిపోర్ట్స్ పెట్టుకొని? ఇంకోటి వాళ్ళు ఎవిడెన్స్ ఇచ్చి వాళ్ళు పోయేటప్పుడు ఏమన్నాడు, మీరు ఏదైతే చెప్పారో నా ముందు అది అఫిడవిట్ మీద సంతకం చేయాలన్నాడు. సంతకం చేశారు. ఆ రిపోర్టు మీరు ఆల్రెడీ హరీష్ రావు గారు తెప్పించుకున్నారు. ఇంకోటి భరత్ గారు, ఇప్పుడు ఈ 5 ఇంజనీర్లలో 4 బతికున్నారు. ఘోష్ గారి దగ్గర పోయినప్పుడు అనంతరాములు గారు ఉండే, మిగతా 3 ఆయన జోన్ పోయిన వాళ్ళంతా ఇప్పుడు ఉన్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆ రోజు లేడు, బట్ ఆయన కూడా మీకు అందుబాటులో ఉన్నాడు. మీరు ఈయన ఎక్కువగా డిపెండ్ అయింది ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ మీద. ఎవరు? ఘోష్ గారు. అందులోనే ఆయన తప్పులు చేశాడు. అందుకే నేను అన్నా, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కూడా ఇంగ్లీష్ రాదా? రేవంత్ రెడ్డికి రాదంటే నమ్ముదాం. పోనీ ఆయనకు కళ్ళ ముందు అది స్పష్టంగా చెప్తుంటే ఆయన ముందు సాక్ష్యం ఇచ్చిండ్లు, నేనిచ్చిన, ఆయన ఇచ్చిండు, సీఎం గారు ఇచ్చారు, హరీష్ రావు గారు ఇచ్చారు, అందరం చెప్పినాం. ఎక్స్పర్ట్స్ వాళ్ళు మేడిగడ్డను వద్దనలేదు. అంటే దాని ఉద్దేశం ఏంది? కావాలని చెప్పి ఆయన రాశాడు, తెలియక రాయలేదు. ఎందుకు కావాలని రాస్తుంటారు అంటే నాయకులకు ఏది ఇష్టమో ఆయన అదే రాశాడు. ఎందుకు రాశాడు అనేది నాకు తెలియదు. నాయకులకి కానీ ఇప్పుడు అంటే మీరు అడ్వకేట్, మనం ఇట్లా అనొచ్చా? రిటైర్డ్ పెట్టుకోమానండి పీసీ క్వశ్చన్ నా మీద కమిషన్ దాని పెట్టుకోమానండి. లీగల్ గా అడుగుతారా? లీగల్ గా దాని ప్రొసీజర్ చెప్పారా మీకు? సెక్షన్ 10 ఉంది ఎంక్వైరీస్ కమిషన్ యాక్ట్ లో, సెక్షన్ 10A. మీరు గూగుల్లో వెతకండి. ఆయన హైకోర్టుకు వచ్చి నా మీద పిటిషన్ ఇవ్వాలి. నన్ను ఇట్లా అన్నాడు, అనుచితమైన వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ గారు, కేసు రిజిస్టర్ చేయడానికి ఆయన పర్మిషన్ తీసుకోవాలి హైకోర్టుది. హైకోర్టు కూడా విచారణ జరిపి నా మీద కేసు పెట్టాలి. ఆ కేసులో ఏముంది? 6 నెలల జైలు శిక్ష గానీ లేకుంటే పెనాల్టీ గానీ. నేనేం అనుచితంగా మాట్లాడట్లేదు. కండ్ల ముందు రికార్డు ఉన్నా కూడా అబద్ధాలు రాయాల్సిన అవసరం ఘోష్ గారికి ఏమొచ్చింది? నంబర్ 2 ఇంకోటి కూడా చెప్తాను నేను. సిడబ్ల్యూసి ఇచ్చిన జియోలలో తుమ్మిడటి దగ్గర ఎంత నీరైతే లభ్యమవుతుందో 165 టీఎంసీ అని రాశారు వాళ్ళు. మేడిగడ్డ దగ్గర ఎంత లభ్యమైంది అని రాశారంటే 284 టీఎంసీలు అని రాశారు. 2 జియోలు ఆయనకి ఇచ్చాం. నేను ఇచ్చాను, హరీష్ రావు గారు ఇచ్చారు, సీఎం గారు ఇచ్చారు. ఆ జియోలు అన్ని చదివి మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు ఉన్నాయో తుమ్మిడిగడ్డ దగ్గర గన్నే నీళ్లు ఉన్నాయి, కావాలని చెప్పి స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ కట్టకుండా పోయాడని రాశాడు. 3వది ఏంటంటే ఆయన రాసిన దానిలోనే ఈ డిసిషన్ తీసుకున్న హై పవర్ కమిటీ కావచ్చు, ఈ ఏదైతే తుమ్మిడిగట్టు నుంచి మార్చాలని డిసిషన్ తీసుకున్న కమిటీ ఉందో అందులో వ్యాప్కోస్ ఉన్నది, అందులో కావలసిన మంత్రులు గాని అందరు గాని ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో నిర్ణయం తీసుకున్నారని లోపల రాస్తాడు. కంక్లూజన్ ఏం రాస్తాడంటే కేసీఆర్ గారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోండి అని రాస్తారు. అంటే సెల్ఫ్ కాంట్రాడిక్టరీ అంశాలు అందులో చాలా ఉన్నాయి. బహుశా శరత్ గారు చదివారో లేదో, నా దగ్గర రిపోర్ట్ మొత్తం 3 వాల్యూమ్స్ ఉన్నది, నేను పంపిస్తాను. ఇటువంటి కాంట్రడిక్షన్స్ అన్ని కూడా రాసి, మరి సుప్రీంకోర్టు జడ్జి కదా, మరి ఆయనకు సుప్రీంకోర్టు రూలింగ్స్ మీద గౌరవం లేదా అండి? ఇప్పుడు రాధాకృష్ణన్ కేసు 58 లో వచ్చింది, తర్వాత 3 కేసులు వచ్చినాయి. కిరణ్ బేడిది వచ్చింది, తర్వాత అద్వానీది వచ్చింది, జయలలిత కేసు కూడా వచ్చింది. అన్నిట్లో కూడా సెక్షన్ 8B 8C అనేది మ్యాండేటరీ. మరి ఎందుకు అవకాశాలు ఇవ్వలేదు? పెళ్లి పిలిచినట్టు పిలుస్తాడా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని? ఏ టు యువర్ విల్ యూ కెన్ బ్రింగ్ ఎనీ డాక్యుమెంట్ అన్నాడు. అట్లా కాదు కదా. ఆయన మీద ఎవరెవరు ఏం ఆరోపణలు చేశాడు? ఇప్పుడు ఒక చిన్న క్రిమినల్ కేసులో కూడా కోర్టులో ఎగ్జామినేషన్ జరుగుతుంది. అక్యూజ్డ్ మీద విచారణ జరిగే ముందు ఫలానా కంప్లైంట్ నీ మీద ఈ ఆరోపణ చేశాడు, నువ్వు చేసావా, నేరాన్ని ఒప్పుకుంటున్నావా, లాయర్ను పెట్టుకుంటావా అని అడుగుతారు. అడిగినప్పుడు నేను చేయలేదు అన్న తర్వాత కేసు మొదలవుతుంది. క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. మరి ఇప్పుడు లాస్ట్ లో పిలిచినప్పుడే మీరు అనాలి కదా, లాస్ట్ లో పిలిచినప్పుడే కేసీఆర్ హరీష్ రావు అనాలి కదా, మమ్మల్ని లాస్ట్ లో పిలిచారు, మళ్ళీ మా క్రాస్ ఎగ్జామినేషన్ అవకాశం ఇవ్వాలని అడిగారా? అంటే ఆ రోజు ఎండ్ చేస్తున్నా అని చెప్పలే కదా ఆయన. అంటే అప్పటికే నెక్స్ట్ లాస్ట్ డే కదా. లాస్ట్ డే కాదు పిలిచింది, జూన్ 30 లాస్ట్ ఉంది. ఇంకా ఒక నిమిషం భరత్ గారు, 7 సార్లు లాస్ట్ డేట్ వచ్చింది. లాస్ట్ డేట్ అయినాక కూడా దాన్ని పొడిగించారు కదా. రెండవది చట్ట ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే క్రాస్ ఎగ్జామినేషన్ కు చేసుకుంటామని హరీష్ రావు కేసీఆర్ అనలేదు అని అన్నారు అనుకోండి,
కాదు. అప్పుడు ఎట్లా? ఇక్కడ ఏంటంటే చట్టం తెలిసిన వ్యక్తి ఎవరండి? ఆ ముగ్గురిట్లో చట్టం గురించి బాగా నాలెడ్జ్ ఉన్న పీసీ ఘోష్. ఆయన బాధ్యత అది. మీ ప్రతిష్ట దిగదార్చే విధంగా కొందరు మీ మీద మాట్లాడారు. మీరు ఆ రూలింగ్ చదవండి. ఇవాళ రేపు ఏమున్నది, పర్ప్లెక్సిటీకి పోయినా చాట్ జీపీటీకి పోయినా మీకు అన్ని కనబడుతూనే ఉంటాయి. మీరు ఆ రూలింగ్స్ వాళ్ళు స్పష్టంగా ఏం చెప్పారంటే, ఏదైనా ఇమేజ్ ను గానీ ప్రతిష్టను గానీ దెబ్బతీసే విధంగా ఎవరైనా చెప్పినట్టయితే అవి దృష్టికి తీసుకొచ్చి వాటి మీద మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే నిరూపించుకోవడానికి తీసుకొని రండి. మీ మీద ఇట్లా చెప్పిన వాళ్ళను క్రాస్ ఎగ్జామిన్ కావాలంటే చేసుకోవచ్చు అని చెప్పాలి. ఆయన అవకాశం ఇవ్వాలండి. ఆయన ఇవ్వకుండా వీళ్ళ మీద పెడితే ఎట్లా బాధ్యత? సో శరత్ గారు, ఎస్ సార్. క్రాస్ ఎగ్జామిన్ సంబంధించి వీళ్ళు అడగాలా చేయాలా? సార్ ఒక ఇప్పుడు అక్కడ ఏమంటారంటే క్రాస్ ఎగ్జామిన్ అని అడగలేదు కదా అంటున్నారు. అంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తుందండి? వాళ్ళు ఏం చెప్పారో ఘోష్ గారికే తెలుసు, బయట ఉన్న వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అంటే ముందే రికార్డ్ అంతా ఆయన దగ్గర పెట్టుకున్నాడు కదా, ముందే రిపోర్ట్స్ అన్ని వచ్చాయి కదా, ముందే పేపర్లో వచ్చిన వాటికి ప్రామాణికత ఏముంటది? ఆయన పంపించాలి. అది మీ మీద ఆరోపణ చేశారని పంపించాలి. పంపించిన తర్వాత మీ మీద ఈ ఆరోపణ అని చెప్పి అప్పుడు అడగలేదా? వాళ్ళని విచారించినప్పుడు అడగలేదా? భరత్ గారు, మీరు జగిత్యాల కోర్టులో అడగండి, మీకు తెలిసిన లాయర్లు ఉంటారు మీ ఊరు పక్కన. క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి ఈ వీళ్ళు అవకాశం ఇవ్వాలి కదా. ఒక అక్యూజ్ అడుగుతారు ఛార్జ్ షీట్ పెట్టినాక, నీ మీద ఆరోపణలు ఉన్నాయి, వీటి మీద నువ్వు లాయర్ ను పెట్టుకొని కొట్లాడతావా, కన్ఫెస్ చేస్తావా అని అడుగుతారు. మరి ఆ అవకాశం మేజిస్ట్రేట్ ఇస్తాడు తప్ప వీళ్ళు ఎవరెవరు ఏం చెప్పారు అనేది వాళ్ళకి ఎక్కడ తెలుస్తుందండి? ఏ ఇంజనీరు కేసీఆర్ మీద ఏం చెప్పాడు, హరీష్ రావు మీద ఏం చెప్పాడు, అవినీతి ఆరోపణలు ఎవరు చేశారు, ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? కాబట్టి అది గ్రాస్ మిస్టేక్స్, అంటే వాటిని బ్లండర్స్ అంటాను నేను, మిస్టేక్స్ అని కూడా అన్నాను. ఓకే, శరత్ గారు సార్ ఏంటి క్రాస్ ఎగ్జామిన్ విషయంలో నేను చెప్పచ్చా? మధ్యలో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లుంటుందంటే, దిస్ ఇస్ కమిషన్ ఈజ్ ఎ సివిల్ కోర్ట్ అండర్ ది యాక్ట్. తర్వాత ఇక్కడ లైక్ ట్రయల్ ఎట్లా అయితే చేస్తామో ఆ ట్రయల్ చేసే ప్రొసీజర్ ప్రకారంగా అన్ని నోటీసులు, తర్వాత సమనింగ్, ఇవన్నీ అధికారాలు ఉంటాయి. సమనింగ్ ఆఫ్ ఎ డాక్యుమెంట్, సమనింగ్ ఆఫ్ ఎ విట్నెస్, ఎవ్రీథింగ్ ఎట్సెట్రా ఉంటది. ఇట్స్ ప్యూర్లీ ఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ అండర్ ది కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్. తర్వాత రెండోది ఏంటంటే, upon looking at the terms of the reference, the chairman of the commission should have formed an opinion. ఏమని, ఈ పర్టికులర్ రెఫరెన్స్ లో ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో who are likely to be affected on account of this inquiry, on account of this fact finding mission, because ultimately he has to give finding on important issues which has come to his knowledge and lay it before the government to take a decision as to what is the future course of action అని. అప్పుడు ఆయన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కనుక సరిగా చదివి ఉండి ఆయన కనుక పద్ధతి చేస్తే, మనకు సివిల్ కోర్టులో ఏం చేస్తారు, ఇష్యూ ఫ్రేమింగ్ అంటారు, ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తారు. ఇష్యూస్ ఫ్రేమింగ్ చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ ఇస్తాం. లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ ఇచ్చిన తర్వాత ఆ రకరకాల వాళ్లను పిలవడము అది ఇది జరుగుతుందన్నమాట. అట్లా ఆయనే హీ హెస్ ప్రైమర్లీ ఫెయిల్ టు అబ్జర్వ్ ది పర్పోర్ట్ ఆఫ్ సెక్షన్ 8B and 8C ఫండమెంటల్లీ. ఎందుకంటే నేను ఈ విషయాన్ని అందరికంటే ముందు పాయింట్అవుట్ చేసినాను. పీసీ ఘోష్ ఈజ్ స్ట్రీడింగ్ ఎ రాంగ్ పాత్. దిస్ విల్ మేక్ ది కమిషన్ రిపోర్ట్ అన్యాక్సెప్టబుల్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా అని. తర్వాత రెండోది ఏంటంటే, ఈ వీళ్ళు అడగడము అంటే ఎప్పుడు కూడా ఏ పర్సన్ హూ ఈస్ ఫేసింగ్ ఏ చార్జ్, ది కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్స్ అనమాట. ఏమని, సెల్ఫ్ రిక్రిమినేషన్ అంటాం మనం దాన్ని కాన్స్టిట్యూషనల్లీ. వీళ్ళు ఎప్పుడు కూడా అక్యూజ్డ్ విల్ ఆల్వేస్ గెట్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్. సో వీళ్ళు చాలా మౌనంగానే ఉంటారు. అండ్ ది అక్యూజ్డ్ హెస్ గాట్ ఎ రైట్ టు మెయింటైన్ సైలెన్స్ అగైన్స్ చార్జెస్ మేడ్ అగైన్స్ హిమ్. తర్వాత ఇట్లాంటి అవకాశాలను వాళ్ళు వాడుకుంటారు. ఎప్పుడైతే కేసీఆర్ 1-2 సార్లు కమిషన్ దగ్గరికి పోలేకపోవడము, తర్వాత ఇతరత్ర కారణాలతో వ్యవహారాలు చేసినాడో, అంతకుముందు ఎల్ నరసింహారెడ్డి కమిషన్ వ్యవహారంలో అతను ప్రవర్తించిన తీరును, వీటన్నిటి బట్టి ది అడ్వైజర్, హూ ఎవర్ ఈస్ ది అడ్వైజర్ టు దట్ కమిషన్, ఇప్పుడు కమిషన్ కి ఒక మంచి లా ఆఫీసర్ నిచ్చి ఐ వాంట్ టు డీల్ విత్ దిస్ థింగ్స్, యూ ప్లీజ్ అడ్వైజ్ మీ, యూ గైడ్ మీ అని అంటే, ఆయన ఈ కూడా అప్టైన్ ది సర్వీసెస్ ఆఫ్ ది అడ్వకేట్ జనరల్. ఏమండి, ఐ వాంట్ టు ప్రొసీడ్, వాట్ ఈస్ ది ప్రొసీజర్, హౌ డు ఐ గో అబౌట్, ప్లీజ్ కైండ్లీ అడ్వైజ్ మీ. ఆయన ప్రకాష్ ఎందుకు అడిగినాడు, నాకేం తెలియదు అది ఇది అని చెప్పినాడు, అది అని అన్నారు కదా. ఇట్ షోస్ హిజ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఎక్విప్మెంట్ టు డీల్ విత్ ది ఇష్యూ. తర్వాత రెండోది ఏంటంటే, జస్టిస్ పీసీ ఘోష్ కు సంబంధించి, హీ వాజ్ అవర్ చీఫ్ జస్టిస్, ఐ అపీర్డ్ బిఫోర్ హిమ్ ఆన్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఆయనకు ఓపిక తక్కువ, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, చాలా
క్విక్ గా ఒక నిర్ణయానికి వస్తాడు. అంటే లోతుగా పరిశీలించి నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ న్యాయశాస్త్ర సూత్రాలలో ఆయన తొందరపాటుతనం అనేది ఎఫెక్ట్ అవుతుంది. యాజ్ ఫార్ as ఇంటిగ్రిటీ ఇస్ కన్సర్న్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ జడ్జెస్ దట్ వీ హావ్ సీన్. ఆయన ఇంటిగ్రిటీని మనం డౌట్ క్వశ్చన్ చేయడానికి లేదు. రేవంత్ రెడ్డి కాదు కదా, వాళ్ళ బాబా వచ్చి చెప్పినా గానీ పీసీ ఘోష్ గారు వినే వ్యక్తి కాదు. ఎందుకంటే ఇన్ వన్ ఆఫ్ ది అకేషన్స్ ఎప్పుడైతే నేను ఆయన దగ్గర ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఒక రోజు నాతో ఏమన్నాడంటే, లేట్ లా మినిస్టర్ ఎవరు అశోక్ సేన్ నా దగ్గరికి వస్తే ఆయన మా గురుతుల్యుడు, ఆయనే కూడా ఒకసారి తప్పు పని చేస్తే నేను ఆయనకే చెప్పినాను, దట్స్ హౌ ఐ బిహేవ్డ్ అని ఆయన ఒకసారి అంటే మా కేసు ఆర్గ్యుమెంట్ లో ఆయన చెప్పినాడు. ఐ డోంట్ షర్క్ అండర్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఎనీబడి, మై కాన్షియస్నెస్ ఈజ్ మై బారోమీటర్ ఫర్ డిసైడింగ్ థింగ్స్ అని చెప్పినారు. సో హిజ్ ఇంటిగ్రిటీ ఈస్ బియాండ్ డౌట్, బియాండ్ సస్పిషన్. కాకపోతే ఇక్కడ ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. 8B and 8C వర్ నాట్ ఫాలోడ్ ఇన్. ఎందుకు ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్ గా చేసి ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలేదు సార్? సుప్రీంకోర్టు జడ్జిగా చేసి కూడా ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలేదు అంటారు? ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే భరత్ గారు ఈ ప్రాక్టీస్ అనేది ఇప్పుడు ఎట్లా అంటే ఒక దశల వారీగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఒక లా అనేది ఒక ఓషన్. ఫర్ ఎగ్జాంపుల్ మేమున్నాము కింది కోర్టులలో ప్రాక్టీస్ చేసి తర్వాత కొంతకాలం తర్వాత హైకోర్టుకు పోయినాం. సో మాకు క్రిమినల్ ట్రయల్ గానీ సివిల్ ట్రయల్ గానీ కరతలామలకంగా తెలుస్తుంది. ఎందుకు? మేము కింది కోర్టులో పనిచేసినాం కాబట్టి. అంటే కూరగాయలు తరుగుడు మొదలెడితే లాస్ట్ కు వంటవాడికి అసిస్టెంట్ గా ఉండి వాడు ఎంత ఉప్పు వేస్తున్నాడు, వాడు ఎంత కారం వేస్తున్నాడు, ఏం వేస్తే ఏమవుతుంది అనే విషయాలు తెలుసుకుని వంట ఎవరైతే నేర్చుకుంటాడో, అంటే క్లీనర్ గా ఉండి డ్రైవర్ గా ఎవడైతే అవుతాడో, ఎంతైతే వాడిలో నైపుణ్యం ఉంటుందో అంత డైరెక్ట్ గా హైకోర్టులో ప్రాక్టీస్ పెట్టిన వాళ్ళకు ఉండదు. ఎందుకు? వీళ్ళకి ట్రయల్ కోర్టు ప్రాక్టీస్ మీద అంత గ్రిప్ ఉండదు అనమాట. సో అది ఇట్ ఈస్ రాదర్ అంటే వాళ్ళు ఎంతో చదివి ఉంటారు. అతనికి ఇప్పుడు అతను ఈ మస్ట్ బి ఫీలింగ్, అరే దెర్ ఇస్ ఎ లాక్యూనే ఇన్ మై డూయింగ్ థింగ్స్, ఐ వుడ్ హావ్ గివెన్ నోటీస్ టు ఆల్ ది పర్సన్స్, ఐ వుడ్ హావ్ ఆస్క్డ్ బోత్ ది సైడ్స్. మీరు ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారో మీరు ఫీల్ అయితే మీరన్నా వాలంటీర్ గా రండి, లేకపోతే మేము ఈ ఫలానా లిస్ట్ ఆఫ్ పర్సన్స్ విల్ బి ఎఫెక్టెడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఎంక్వైరీ బై us. కాబట్టి ఆల్ ఆఫ్ వీఆర్ ఇష్యూయింగ్ నోటీస్ టు ఎవ్రీబడి అని చెప్పేది ఉండే. తర్వాత ఒక ఎలిమెంటరీ ఇష్యూ ఏంటంటే, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు చేసిన కన్స్ట్రక్షన్ చేసిన వ్యవహారంలో, ఎగ్జిక్యూట్ చేసిన వ్యవహారంలో ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యుల మీదనే ఎలిగేషన్స్ ఉన్నాయి. తర్వాత తర్వాత ఒకళ్ళు ఒక్కొక్క ఆఫీసర్ ఎవరైతే ముఖ్యమంత్రికి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి సరే అప్పటి ముఖ్యమంత్రి అని దాని అర్థం అదే కదా, ఆయనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఆయనకు కావలసిన వ్యక్తులు అనుకున్న వాళ్ళందరూ వచ్చి మాజీ ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేసి మా బాధ్యత ఏం లేదు, అంత కేసీఆర్ చేసినప్పుడే మేము ఆయన చెప్పినట్టే విన్నామని అన్నారు. అప్పుడు ఈ షుడ్ గాట్ ద డౌట్, అరే వితౌట్ ఎఫర్టింగ్ కేసీఆర్ హౌ కెన్ యూ టేక్ ది విట్నెస్ ది స్టేట్మెంట్ మేడ్ బై దిస్ జెంటిల్మెన్ యాజ్ గాస్పల్ ట్రూత్ అని ఆ దేశంలోనే యూ షుడ్ నోటీస్ టు కేసీఆర్, సి సో అండ్ సో ఇంజనీర్, హీ వర్క్డ్ విత్ యూ, హీ వాజ్ హోల్డింగ్ దిస్ పర్టికులర్ డ్యూటీస్, హీ సేస్ లైక్ దిస్ is the gist of what his statement is, it may affect your impression prejudicially, so you kindly respond to it అని మొత్తం జిస్ట్ ఇవ్వాలా. వట్టిగానే ఏదో పెళ్లి పత్రిక ఇచ్చినట్టుగా కేసీఆర్ గారు యూ కమాండ్ డిపోజ్, యూ కమాండ్ క్రాస్ ఎగ్జామినేషన్ అనడం కాదు. అంటే మీరు మొత్తం నివేదికను తప్పు పట్టట్లేదు, ప్రొసీజర్ లో ల్యాబ్స్ ఉంది అంతే తప్ప నివేదిక ఆయన ఫైండింగ్స్ కరెక్టే అంటారా? ఆయన నివేదిక కరెక్ట్ అని కూడా నేను అనట్లేదు. ఎందుకు అనంటే ఆయన ఏది తేల్చలేదు, ఇదమిద్దంగా గిది అని తేల్చలేకుండా ఒక ఎట్లా అంటే సముద్రంలో పడ్డవాడు ఎట్లయితే కొట్టుకుంటూ పోయినాడో కొట్టుకుంటూ పోయినాడు. అంత పెద్ద జైగాంటిక్ ఎక్సర్సైజ్ చూసి ఆయన హీ లాస్ట్ ది వే టు రీచ్ అవుట్ టు ఎ పర్టికులర్ కన్క్లూషన్. సో కాబట్టి ఆయన ఎక్కడ కూడా he did not make any allegation as regards financial embezzlement or the beneficiaries of that financial scandal. That apart, అది ఉన్నా లేకున్నా the government has got the prerogative to. మీ ఉద్దేశంలో ఇప్పుడు ఈ సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఎన్ని సంవత్సరాలు పడుతుంది మొత్తం? ఒక సెకండ్ భరత్, ఇది ప్రియరగేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ టు గో ఫర్ సిబిఐ ఎంక్వైరీ.
ఇదంతా ఏది అవసరం లేదు భారత్. యాక్చువల్లీ అయితే ఒక చిత్తశుద్ధి అంటూ ఉండి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిని బయటికి తీసుకురావాలంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాలు ఇవి 3, 4 అని ఏరుకొని వీటన్నిట్ల లోపల వైడ్ స్ప్రెడ్ పబ్లిక్ డౌట్ ఉంది, పబ్లిక్ సస్పిషన్ ఉంది. తర్వాత దేర్ ఆర్ ఎలిగేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ క్వార్టర్స్. ఐఎమ్ నాట్ సబ్స్క్రైబింగ్ టు ఎనీ ఆఫ్ ది వ్యూస్, but I want a thorough investigation into this. So I am asking the central government under Section 6 to appoint CBI to get into all this truth or otherwise of these allegations అని అంటే సరిపోయేది. ఇదంతా ఎందుకు అంటే యాక్చువల్లీ ఆయనకి ఇచ్చిన అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు ఎవడో ఆ మహానుభావులు ఆ దివ్య మూర్తులు ఎవరో గాని అసలు ఇదంతా పెంట చేసి పెట్టినాడు. మొట్టమొదట ఈ పని చేస్తుంటే సమయాభావం, ఇది సమయం దక్కేది, మనకు కలిసి వచ్చేది. రెండోది ఎవరైతే దోషులు ఉన్నారు, ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది, ఫైనాన్షియల్ ఎంబెజల్మెంట్ ఏ రకంగా జరిగింది, ఎవరెవరు దానికి సహకరించినారు, ఎవరు లోపాయకారిగా ఉన్నారు, ఎవరు బహిర్గతంగా ఉన్నారు, డబ్బు ఎక్కడ దాగి ఉన్నది, ఇవాళ ఎట్లా మనం డబ్బును సీజ్ చేసుకోవచ్చు అనే యాంగిల్లో వాళ్ళు ఇన్వెస్టిగేటింగ్ యాంగిల్లో పోయేవాళ్ళు. అట్లాంటి పనిని నీవు ఒక రిటైర్డ్ జడ్జికి ఇవ్వడము అనేది అసలు అది అంటే ఎట్లా ఉంటది అంటే దంతాల డాక్టర్ దగ్గరికి కళ్ళ వైద్యం చేయించినట్టుగా ఉంది. ఓకే ఓకే. సో ఫైనల్ గా నేను అనేది ఫైనల్ చర్చ ముగించే సమయం వచ్చింది. మీ ఉద్దేశంలో సిబిఐ విచారణ అంటూ జరిగితే వాళ్ళు టేక్ ఓవర్ చేస్తే ఇది 2028 వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా ఇన్వెస్టిగేషన్? It all depends on what kind of attitude central government adopts towards KCR. కేసీఆర్ ను లొంగ తీసుకోవాలని ట్రై చేస్తాడా, లేకపోతే కేసీఆర్ ను సమ్మనింగ్ చేసేసి భ్రష్టు పట్టించడానికని ప్రయత్నం చేస్తే కేసీఆర్ కూడా పొలిటికల్లీ మావరిక్ కాబట్టి ఇండియా అలయన్స్ తో కలిసి చూడు సిబిఐని ఇండియా అలయన్స్ అంటే మరి వేసింది ఇండియా అలయన్సే కదా. వినండి, అట్లా కాదు. ఇండియా ఇప్పుడు రేవంత్ రెడ్డిని స్టెమీ చేయాలంటే కేసీఆర్ అట్లాంటి స్టెప్ కూడా చేస్తాడు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ యొక్క ఆలోచన సరళికి భిన్నంగా సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేసినాడు. ఎందుకంటే రాహుల్ గాంధీతో చెప్పకుండా చేశాడని అయితే నేను అనుకోను. అంటే హైకమాండ్ ఈ విధంగా ఇప్పుడు నో హీ మస్ట్ హావ్ మిస్లెడ్. సి ఇన్ఫర్మేషన్ అనేది 2 రకాలుగా ఉంటదండి. ఐ వాంట్ టు అబ్టైన్ ఏ కన్సెంట్ ఫ్రమ్ యూ, సో ఐ విల్ గివ్ యూ ట్రంకేటెడ్ ఇన్ఫర్మేషన్. ఐ విల్ మిస్లీడ్ యూ అండ్ అబ్టైన్ యువర్ కన్సెంట్, అండ్ అల్టిమేట్లీ వెన్ ది ఎంక్వైరీ స్టార్ట్స్ he will realize that this man had mischievously obtained my consent but he has kept me in dark about many things అని అనుకునే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు అదానికి ఏదైతే విరాళం ఇచ్చినాడో 100 కోట్లు, దాంట్లో ఏం చేసినాడు, సడన్ గా అబౌట్ టర్న్ అయినాడా లేదా, పబ్లిక్ లోనేమో తీసుకొని ప్రైవేట్ గా డెసిషన్ ఇచ్చినాడు, మేము వాపసు పంపిస్తున్నాను. అదెట్లా? నువ్వు విరాళం తీసుకున్నప్పుడు గౌరవ మర్యాదల ప్రకారంగా అదానిని కలిసి, సార్ ఫర్ దీస్ రీజన్స్ ఐ డు నాట్ వాంట్ యువర్ మనీ because this is causing lot of trouble to me, your gift is being misunderstood in a different way అని చెప్పేదండి. మొదట ఎందుకు డిఫెండ్ చేసుకున్నాడు? ఇది నా ఇంటికి వస్తుందా, నేను తీసుకున్నానా పర్సనల్ గా నాకు? కేసీఆర్ ఇప్పుడు మీ ఉద్దేశంలో కేసీఆర్ ఇండియా కూటమి వైపు వెళ్తారా? అట్లా ఉండేది ఉంటే నన్ను అది చేస్తారా, వెళ్లే అవకాశం ఉందా? డెఫినెట్లీ రేవంత్ రెడ్డి ఓవర్ స్మార్ట్ గా యాక్షన్ చేస్తే కేసీఆర్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ తూర్పు ముక్కనే, కాంగ్రెస్ తానులోని పీసే కాబట్టి అట్ట కూడా ఆలోచిస్తాడు. అవసరమైతే రేవంత్ రెడ్డిని మట్టి కనిపిస్తాడు, అట్లాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటాడు. అంత ఈజీగా కేసీఆర్ ని ఆలోచించడానికి వీల్లేదు. తర్వాత రెండోది, కేసీఆర్ కి బీజేపీతో పోవడం కంటే కాంగ్రెస్ తో పోవడం చాలా సులభం. ఎందుకంటే సహజంగా కాంగ్రెస్ భావజాలము, కాంగ్రెస్ ట్రైనింగ్ లో, కాంగ్రెస్ లో ఉండి వచ్చిన వ్యక్తి మదన్ మోహన్ అనుచరుడు, ఎన్నో ఉన్నాయి, ఎంతో మందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కేసీఆర్ కి. అవసరమైతే మళ్ళీ పోయి సోనియా గాంధీ దగ్గరికి పోయి నాది పొరపాటు అయింది, ఏదో జరిగిందని ఏదోన్నా ఒకటి చెప్పగలడు. ఆయన అవసరాలను బట్టి ఆయన రాజకీయం చేయగలడు. ఇప్పుడు ఎట్లయితే రేవంత్ రెడ్డి నిమిషానికి ఒకసారి మాట మార్చట్లేదా ప్రతి అంశం మీద, అట్టనే ఆయన కూడా పోయి చెప్పొచ్చు ఈ బీజేపీ అనేది ఫాసిస్ట్ ఫోర్సు. ఎట్లాగో ఇప్పుడు ఇన్ని రోజులుగా బీజేపీ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం మీద కూడా కొంత నిరాశ నిస్పృహలు వస్తున్నాయి కదా బీజేపీ మీద. సో కాబట్టి రేపు భవిష్యత్తు కాంగ్రెస్ కే ఉంది, రాజకీయంగా వాతావరణం కాంగ్రెస్ కే అనుకూలంగా ఉంది అని అంటే అన్ని రీజనల్ పార్టీస్ లాగా ఆయన కూడా పోయి ఇండియా అలయన్స్ లో చేరొచ్చు, చేరితే కూడా కాదని అనలేం కదా. విప్రకాష్ గారు, నేనైతే అడ్వైజ్ ఇస్తానండి, ఏమని ఇండియా కూటమిలో చేరమని. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీజేపీ రాకూడదని ఫర్మ్ గా డిసిషన్ తీసుకున్న వ్యక్తిని నేను. ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ 36 ఉన్నట్టేనండి టెక్నికల్ గా గానీ, ఎందుకంటే 36 గోపీనాథ్ గారు చనిపోయారు. మరి ఏముంటది ఇండియా కూటమి అంటే? మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు అయితే ఇంకేముంటది?
నేను నాకు చెప్పనియండి. అంటే ఇప్పుడు అట్లాగా సార్ ఒక విషయము, ఇప్పుడు కేజ్రీవాల్ కాంగ్రెస్ కొట్లాడుకున్నారు ఢిల్లీలో, అయినా సరే దేవర్ పార్ట్ అండ్ కొట్లాడుకోవాలి, కలిసి పోటీ పార్లమెంట్ లో పోటీ చేసినారు, అసెంబ్లీలో కొట్లాడుకున్నారు. అంటే పార్లమెంట్ తర్వాత ఎలక్షన్ తర్వాత ఇండియా కూటమి నుంచి వాళ్ళు బయటకు వచ్చారు, అది వేరే విషయం. మీరు చెప్పేదాన్ని కరెక్ట్ చేస్తున్నా. ఢిల్లీలో కలిసి ఒక్క నిమిషం, ఢిల్లీలో కలిసి పోటీ చేశారు, పంజాబ్ లో వేరువేరుగా పోటీ చేశారు. అది పార్లమెంట్ విషయం. భరత్ బోత్ ఆఫ్ us ఆర్ జర్నలిజం స్టూడెంట్స్. మనకేంటిది పర్స్పెక్టివ్ అనేది డిఫర్ అవుతుంది. ఇండివిజువల్ పర్స్పెక్టివ్స్ విల్ బి దేర్. అసలు కేజ్రీవాల్ జెన్సీస్ ఈజ్ అగైన్స్ కాంగ్రెస్, అగైన్స్ కరప్షన్ ఆఫ్ కాంగ్రెస్. సో హిజ్ ఎలైనేషన్, హిజ్ మిక్సింగ్ అప్ విత్ కాంగ్రెస్ వాజ్ అన్ ఆడ్ కాంబినేషన్. అది ఎవరికైనా రాజకీయంగా రవ్వంత జ్ఞానం ఉన్నవాడు కూడా కేజ్రీవాల్ కాంబినేషన్ విత్ కాంగ్రెస్ అపోజ్ చేసి ఉండేవాడు. బట్ కేజ్రీవాల్ ఫర్ ప్రొటెక్టింగ్ హిస్ స్కిన్ హీ అలైన్డ్ విత్ కాంగ్రెస్. ప్రకాష్ గారు, ఇప్పుడు టిఆర్ఎస్ కి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు టెక్నికల్ గా ఎవరైతే ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చారో మేమంతా కూడా టిఆర్ఎస్ ఉన్నామని, వీళ్ళంతా మొత్తం కలిస్తే 37 మంది అవుతారండి. ఎందుకంటే ఒక గోపీనాథ్ గారు చనిపోయారు, ఒక సీటు వాళ్ళు ఓడిపోయారు, 2 తీసేస్తే 37 ఉన్నాయి. 37కు మజిలీస్ 7 కలిపితే 44 అవుతాయి. మన దగ్గర కేబినెట్ సీట్లు 18 ఉన్నాయి. 16 మందికి మంత్రులు ఇస్తామంటే కాంగ్రెస్ లోకి వెళ్ళి లైన్ కడతారు. టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఫామ్ చేయొచ్చు. ఓకే, నా ఈక్వేషన్ తప్పేం కాదు. మీరైతే ఇండియా కూటమిలోకి వెళ్ళాలి కేసీఆర్ అంటారు, కానీ 3 సంవత్సరాలు ఇండియా కూటమి ఆల్రెడీ అంటారు మోడీ మిస్యూజ్ చేస్తున్నాడు సిబిఐ అని. ఇండియా కూటమిలో భరత్ గారు, ఒకవేళ రేవంత్ రెడ్డిని దించాలనే ఆలోచన కేంద్రానికి ఉంటే మీరు ఎవరిని పెట్టినా నేను సపోర్ట్ చేస్తాను, రేవంత్ రెడ్డితో 30 మంది పోయినా కూడా నేను మీతో ఉన్నానని చెప్పి ఇండియా కూటమిలో చేరొచ్చు. లేదంటే ఆయనకు కావాల్సిన 16 మందికి మంత్రి పదవులు ఇస్తామంటే కాంగ్రెస్ నుంచి వస్తారు. 16 మంది మంత్రి పదవులు ఇస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది బీఆర్ఎస్. అంటే సపోర్ట్ చేస్తారు. రేవంత్ దించుతా అంటే కేసీఆర్ సపోర్ట్ చేస్తారు. ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఆలోచన చేయలేదు. చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి పోటీలో ఇంకెవరో ఉన్నారో మీకు తెలుసు. ఎంత కావాలంటే ఆ రోజు 39 సీట్లు ఉన్నాయి బీఆర్ఎస్ కి, 7 సీట్లు మజిలీస్కి ఉన్నాయి. 39 నేడు ఎన్ని అవుతాయి? 46. 14 మంది మంత్రి పదవులు ఇస్తామంటే ఆ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అది ఉత్తమో లేకుంటే పొంగులేటో ఎవరో ఒకరు 14 మంది తెచ్చుకోలేకపోయేవారా? కానీ 64 వచ్చాయి కదా, 64 వచ్చిన తర్వాత కొత్త వాళ్ళు 64 కాదండి, ఇక్కడ కావాల్సింది 60. మీరు అదే 60, బట్ మీరు అన్నట్టు 50-55 కాంగ్రెస్ కు వస్తే ఈజీ అయి ఉండదు. కానీ 14 మంది కొత్తగా మీరు 64 మంది మీద మీకు అపారమైన నమ్మకం ఉందా? గోడ దుంకరని మంత్రి పదవి ఇస్తామంటే రానండి, 18 సీట్లు ఉన్నాయి. ఐ కెనాట్ కౌంటర్. రాజకీయాలు మిమ్మల్ని కౌంటర్ చేసే స్థాయిలో లేదు, రాజకీయాలు అట్లా తయారైనాయి. అంతే కదా, పిల్లలు తయారైపోయినారు. మనం అదే చూడబోతామండి రాబోయే రోజుల్లో. ఏంటంటే 5 ఏళ్ళు ఉండదా కాంగ్రెస్ గవర్నమెంట్? ఏమో డౌటే నాకు. దినదిన గండం 5 ఏళ్ళ ఆయుస్. సార్ చెప్పండి. ఐ వాంట్ టు సే సంథింగ్. ఐ టోటల్లీ డిసగ్రీ విత్ ప్రకాష్. ఎందుకంటే ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ లో ఇమ్మీడియట్ గా అంత తొందరగా ఒక రిలేషన్షిప్ పెట్టుకొని రాజకీయం చేయడం అనేది సాధ్యం కాదు. కేసీఆర్ కు సాధ్యం కాకపోతే అది మింగుడు పడని వ్యవహారం. టుడే ర్యాంక్ అండ్ ఫైల్ ఆఫ్ ద పార్టీ కూడా అపోజిట్. ఈవెన్ కాంగ్రెస్ లో కూడా రివోల్ట్ వచ్చు ఒకవేళ కేసీఆర్ తో ఎలయన్స్ పెట్టుకొని ఏదైనా వ్యవహారం చేస్తానంటే. అంత ఈజీగా ఆ వ్యవహారాన్ని ట్రీట్ చేయడానికి వీళ్ళు. తర్వాత ఎంత నీచమైన రాజకీయాలు చేసినా కేసీఆర్ లో కొంత మోరల్ కంటెంట్ అనేది కొంత ఉంటది. అందుకే చేయలేదు ఈ పని. అట్లాంటి వ్యవహారాలు చేయడు. తర్వాత రెండోది ఏంటంటే ఆయనకి 100% కాన్ఫిడెన్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి విల్ బంగల్, వి విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు టేక్ ఓవర్. రేవంత్ రెడ్డి ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అనేది. 2 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్నాడు. 8 మంది ఫస్ట్ టర్మ్ లో, 2014లో 21 మందిలో, సెకండ్ టర్మ్ విలీనం చేసుకున్నాడు. మీరు చేయలేదంటే ఎట్లా కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమి అంటే కేసీఆర్ కు ఒక ఫీలింగ్ ఉండదు. అంటే యాక్చువల్లీ దిస్ పర్టికులర్ ఇష్యూ హ్యాడ్ ఫిగర్డ్. ఆయన ఏమంటాడంటే అసలు కాంగ్రెస్ పార్టీ అనేది లేకుంటే రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండదు అనేటువంటి ఒక భ్రమ ప్రపంచంలో కేసీఆర్ ఉండే. అందుకే కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయాలన్న ఆలోచనతో అక్కసుతోని కాంగ్రెస్ ను చీల్చినాడు. అంటే అది పొలిటికల్లీ మనకు ఉపయోగపడుతుంది అని ఆయన ఫీల్ అయినాడు. కానీ ఆయనకు అర్థం కాలేదు ఏమంటే తన బేసిస్ ఆఫ్ హిజ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ లాస్ట్ బికాస్ ఆఫ్ దట్ అని. తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఇంత అప్రతిష్ట పాలు కావడానికి కారణము ఫిరాయింపులను ప్రోత్సహించడం.
ఎందుకంటే ఏ పార్టీ అయితే ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చిందో, ఏ పార్టీ అయితే తన మేనిఫెస్టో లోపల ఫిరాయింపుల చట్టానికి సవరణలు తీసుకువచ్చి మాతృ సంస్థ నుంచి వచ్చినటువంటి పదవులు పోయేటట్టుగా చేస్తామని చెప్పినారో, ఆ పార్టీలో ఇంత నిర్లజ్జగా పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పడానికే ఉంటే నీతులు. కాంగ్రెస్ అంటే ఇప్పుడు అనుపరీక్ష సమయంలో తీసుకోలేదా మన్మోహన్ సింగ్? ఎమ్మెల్యేలు తీసుకోలేదు, ఎంపీలు తీసుకోలేదు. ది లాఫ్టీ ప్రిన్సిపల్ ఈస్ యూ షుడ్ నాట్ ఓన్లీ యాక్ట్ ఫేర్లీ బట్ యూ షుడ్ ఆల్సో అపియర్ టు బి ఫేర్. ఎందుకంటే అప్పుడు ఇమ్మీడియట్ గా ఏదో తన ప్రభుత్వం కూలుతుందని రేవంత్ రెడ్డి అయితే వాదన చేసినాడో అది కేవలము శుష్కవాదము. తర్వాత బీఆర్ఎస్ ను దెబ్బగొట్టాలన్న అక్కస్తో చేసిన వాదన. అందుకే ఎమ్మెల్యేలను అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎప్పుడైతే విత్ ఇన్ ది కాంగ్రెస్ గానీ, తర్వాత సోషల్ మీడియాలో గానీ మనలాంటి వాళ్ళు ఈ థర్డ్ క్లాస్ పొలిటికల్ కల్చర్ ని డిస్కరేజ్ చేసినామో, మనం మాట్లాడినామో, అప్పుడు కొంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయపడ్డారు, అరే ఇది ఏదో జరిగిపోతుందని. తర్వాత అప్పుడు మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్స్, తర్వాత ఇతరత్రంగా వస్తున్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అవి చూసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొద్దిగా వెనకడుగు వేసినారు. ఒకవేళ మహారాష్ట్ర ఉదంతము, మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు జరుగుతున్న వాద ప్రతివాదాలు ఇవన్నీ కనుక ఎమ్మెల్యేలు గమనించకపోతే ఇట్లనే కప్పదాటు వాటం జరిగేది. దానికి అక్కడ రాజకీయమైన పరిస్థితులు చాలా మారినాయి. అక్కడ రేవంత్ లాక్డ్ విజ్డమ్, పొలిటికల్ విజ్డమ్. అరే వై షుడ్ ఐ డిమాలిష్ మై ఓన్ బేసిస్? నేను నా మోరల్ ఎగ్జిస్టెన్స్ ని నేను తీసుకోను. ఒక బీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రంలో వీడు గంగిగో కాడు. వీళ్ళు అంత దుర్మార్గులు. వీళ్ళు కేసీఆర్ యొక్క ప్రధాన అనుచరులు. రాజకీయ అవసరాల కోసమనే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీనివల్ల నా పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ దెబ్బతింటది అనేటువంటి ఒక దీర్ఘమైనటువంటి ఆలోచన చేయలేకపోయినా. అంటే ఆయన అడ్వైజర్స్ పీరి నరేందర్ రెడ్డి వాడు వీడు ఏం సలహాలు ఇస్తారండి? వాళ్ళు ఇచ్చే సలహాలన్నీ గిట్లనే ఉంటాయి. క్లోజ్ చేద్దాం ప్రకాష్ గారు. సో అల్టిమేట్ గా మీరైతే ఇండియా కూటమి వెళ్తారు, వెళ్ళమని సజెస్ట్ చేస్తారు, అంతేనా? అంటే దేశ రాజకీయాల అవసరాల రీత్యా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా బీజేపీని ఎదుర్కోవడానికి ఇండియా కూటమిలోకి రావాల్సిన అవసరం ఉన్నది. అట్లా రాని వాళ్ళు ఘోరంగా దెబ్బతిన్నారు పోయిన ఎలక్షన్ లో. అటు ఇండియా కూటమిలో లేరు, ఇటు ఎన్డీఏ కూటమిలో లేరు. ఒరిస్సా పట్నాయక్ కావచ్చు, వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ కూడా దెబ్బతిన్నాడు. అదే వచ్చిన వాళ్ళు దెబ్బతినడం. రాని వాళ్ళంటే ఇప్పుడు అజిత్ పవార్ లాభపడ్డాడు, షిండే లాభపడ్డాడు, వచ్చిన శివసేన నష్టపోయింది, చూశారు కదా, చిత్తుగా పోయింది. అట్లయితే రెండు పార్టీల వ్యవస్థ లాగానే ఉంది. ఇప్పుడు మూడవ జాతీయ పార్టీకి అవకాశం లేదు. లేనప్పుడు బీజేపీని అడ్డుకోవడానికి ఇవన్నీ ఒకటైతే తప్పేమున్నదండి. ఓకే, కానీ 3 సంవత్సరాల ముందు అవుతారా? ఇంకా 3 సంవత్సరాలు ఉంది, టర్మ్ టైం ఉంది కాబట్టి 4 సంవత్సరాలు. ఇన్ఫాక్ట్ 4 సంవత్సరాలు. లాస్ట్ వర్డ్ యూ షుడ్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ. చెప్పండి. విషయం ఏంటంటే, నేను కేసీఆర్ ని బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ విత్ ది కాంగ్రెస్ అన్నాను తప్ప కేసీఆర్ ఇండియా కూటమిలో చేరుతాడని నేను అనలేదు. అంటే చేసే అవకాశాలు దొరుకుతాయి. సహజ మిత్రులుగా చలామణి కావాలంటే కాంగ్రెస్ అతనికి మోర్ అనుకూలంగా ఉంటది దెన్ బీజేపీ అనే మాట మాత్రమే నేను చెప్పినాను. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు కూడా మైనారిటీ ఇంట్రెస్ట్ ను సాక్రిఫైస్ చేసేసి బీజేపీతో కుమ్ముకవుతాడు, బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ ను చేరుస్తాడు అని ఏదైతే వీర్థవాదం తీసుకొచ్చినారు చూస్తున్నారా లేదా, దాన్ని నేను మొదటి నుంచి అపోజ్ చేస్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంత ఆస్తులు, ఐశ్వర్యము, ఇన్ని రకాల పార్టీ వ్యవస్థ గల వ్యక్తి పోయి బీఆర్ఎస్ ను పట్టుకుపోయి బీజేపీలో చేరుస్తాడు అని ఆ వీర్థవాదం తీసుకొచ్చిన చూస్తున్నారా, అది చాలా హోప్లెస్ అండ్ బేస్లెస్ ఆర్గ్యుమెంట్ దట్ హస్ బీన్ పుట్ అక్రాస్ బై సో కాల్డ్ పండిట్స్, పొలిటికల్ పండిట్స్. ఓకే, థ్యాంక్ యూ శరత్ గారు, వి ప్రకాష్ గారు. సో మొత్తం చూడాలి, మన ఇద్దరు ప్యానలిస్టులు కూడా వి ప్రకాష్ గాని శరత్ గారు కానీ ఇద్దరు కూడా, వి ప్రకాష్ గారు శరత్ గారు ఇద్దరు కూడా ఒకటే సలహా ఇస్తున్నారు. కేసీఆర్ ఇండియా కూటమికి వెళ్తే ఇప్పుడున్న పరిస్థితిలో కరెక్టు. అప్పుడు ఎందుకంటే బీజేపీ మిగతా ప్రాంతీయ పార్టీలు అన్నిటి కూడా ఇబ్బంది పెడుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళాలని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. వెళ్లే అవకాశం ఉంది అని శరత్ గారు అంటే వెళ్ళాలని నేను బలంగా సజెస్ట్ చేస్తానని వి ప్రకాష్ అంటారు. చూద్దాం సిబిఐ కేసు వన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయి. హైకోర్టు తీర్పు ఇప్పుడు సిబిఐ విచారణకు అనుకూలమా వ్యతిరేకమా, ఎవరి వర్తింపు? ప్రభుత్వం అయితే ఖచ్చితంగా సిబిఐ విచారణ ఉంటుంది, అది వర్తించదు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధారంగా, విజిలెన్స్ ఎంక్వైరీ ఆధారంగా సిబిఐ విచారణకు ఆదేశించామని చెప్తుంది. ఏం జరుగుతుందన్న చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ DNA.